దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 25th డిసెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 3 and verse 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను అనుగ్రహించును, కుమారుడిని అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఎందుకు కుమారుని అనుగ్రహించాడు? ఎందుకు క్రిస్మస్ అనేది వచ్చింది తెలుసా? నిత్య జీవమును పొందుకున్నటకు, టు హ్యావ్ ఎటర్నల్ లైఫ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ద రీజన్ ఫర్ క్రిస్మస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. ఓ దేవునికి స్తోత్రము. Let me read this in English. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. Have everlasting life. నిత్య జీవము. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది జీవం ఇవ్వటకు, గొర్రెలకు జీవమును, అది కూడా సమృద్ధిగా ఇవ్వటకు నేను పరలోకం నుంచి దిగి వచ్చి తిని అన్నాడు యేసుక్రీస్తు వారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరము నిత్యమైన జీవము, దేవుని జీవము మనము కలిగి ఉన్నప్పుడే పరలోకములోకి వెళ్తాము. వితౌట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ త్రూ క్రైస్ట్ ఇన్ us we cannot go to heaven. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ వచ్చిందని, యేసు ప్రభు జన్మించాడని సంబరాలు చేసుకోవడము ఒక ఎత్తు అయితే, ఆయన జీవాన్ని పొందుకొని परलोकाన్ని కాయపరచుకోవడము పై ఎత్తై ఉన్నది. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 3रा अध्याय और 16 वचन पढ़ रहे हैं. क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एक लौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे वह नाश ना हो परंतु अंत जीवन पाप अनंत जीवन पाए. प्रभु को बहुत धन्यवाद. अनंत जीवन. देखो, अनंत जीवन हम अपने घर वालों से हमें नहीं मिलता, अपने माता पिता से नहीं मिलता. अनंत जीवन केवल यीशु मसीह के द्वारा ही मिलता है. वही लिखा हुआ है कि यीशु मसीह को क्यों दुनिया में भेजा. ప్రియ యేసు ప్రభువుని ఎందుకు లోకానికి పంపించాడు? మనకి నిత్య జీవం. ఇదేనండి దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ we and I celebrate the love of God. Love of God. How much God loved us that he gave his only begotten Son. అద్వితీయ కుమారుని మనలో మన లోకంలోనికి పంపించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రిస్మస్ అందుకే మహా సంతోషకరమైన స్వర్తమానము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అందుకే ఆరాధనకు యోగ్యమైన విషయమై ఉన్నది. క్రిస్మస్ అందుకే మనము మన పెట్టెలు విప్పి కానుకలను సమర్పించుకునే విషయమై ఉన్నది. ఎందుకంటే మనకు నిత్య జీవము యేసు ప్రభు వారి ద్వారా దొరికింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ క్రిస్మస్ దినాన నీవు ఈ యొక్క జీవము, దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా పంపిన జీవము నీవు కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్? డూ యూ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్? Life of God makes all the difference. Life of God makes you a true Christian. Life of God makes you a true son of God. దేవుని కుమారులుగా నీవు వ్యాలిడేట్ అవ్వాలంటే దేవుని జీవం కలిగి ఉండాలి. నిజమైన క్రైస్తవుడుగా నీవు వ్యాలిడేట్ అవ్వాలంటే దేవుని జీవము నువ్వు కలిగి ఉండాలి. వితౌట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, ఐ వాంట్ టు టెల్ యూ, వీ ఆర్ నథింగ్. We are general human beings. We are not special.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిజమైన క్రిస్మస్ సంతోషం ఏమంటే యేసు ప్రభు ద్వారా దేవుని జీవము కలిగి ఉండట. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మీ జీవాన్ని మాకు ఇచ్చావు దేవా తండ్రి. దేవా ప్రభా రక్షకుడా, దేవా తండ్రి, అక్షయమైన జీవాన్ని మాకు ఇచ్చాము. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఇమోర్టల్ లైఫ్ మై ఫాదర్. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్ జీసస్. దేవా ఈ దినాన ప్రభా, నీ యొక్క జన్మదినాన, యేసు ప్రభు యొక్క జన్మదినాన మేము జ్ఞాపకం చేసుకుంటున్నా. అన్నిటికంటే ముఖ్యంగా నాయన, మీ జీవం మేము కలిగి ఉండటే ప్రభా నిజమైన క్రిస్మస్ అయినదనే సత్యాన్ని మాకు ఈ ఉదయం నేర్పించినందుకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, అనారోగ్యం వారందరూ ముట్టినందుకు స్తోత్రం. దేవా జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నేవా నీ కృప దయచేసి నాయన మంచి జాబ్స్ వరకు అనుగ్రహించినందుకు స్తోత్రం. బిజినెస్లో చేసిన బిజినెస్ అంతట్లో కూడా మీ తోడు దయచేసి కాపాడి వారి బిజినెస్లో ఉన్న ప్రతి కష్టాన్ని విడిపించిన స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలు, విదేశాల్లో చదువుకుంటూ వారు హాస్టల్స్లో వారందరి కొరకు ప్రార్థన చేసినాను. మీ జీవం కలిగి మంచిగా చదువుటూ కృప దయచేసిన స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న అందరూ కూడా దీవించి మీ దయా కిటం ధరింపజేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన మీ జీవం కలిగి పరిచయం చేయడానికి సహాయం చేయండి నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈ యొక్క సమయంలో రక్షకుడా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించి ఆశించి నడిపించి నీవే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ తండ్రి మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, దేవ ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. Wish you all a happy Christmas.